హాయ్ అండి. సోమవారము 5వ తారీఖు శ్రావణం వచ్చింది. మొదటి వారం నుండి 5 రోజులు మేము అమ్మవారిని పెట్టుకుందాము అనుకుంటున్నాము. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు ఒక్కరోజు పెట్టుకునేదాన్ని. కానీ ఈసారి మా గుళ్ళో అమ్మవారిని పెట్టుకున్నాను. నేను మా గుళ్ళో పూజ చేసే బాబు ఇద్దరం అమ్మవారిని రెడీ చేశాము. రాజేష్ అలంకరణ చాలా బాగా చేస్తాడు. గుళ్ళో అలంకరణ అయితే చాలా బాగా చేస్తాడండి. అసలు చూడ్డానికైతే కళ్ళు సరిపోవు అన్నట్టు అంత బాగా చేస్తాడు. మనము ఆడోళ్ళం కూడా చేయలేమేమో అనిపిస్తుంది, అంత బాగా అయితే ఈ బాబు అలంకరణ అయితే చేస్తాడు. ఇంతకుముందు కూడా శివరాత్రికి శివలింగము వేశాడు గుళ్ళో. మీరు చూసే ఉంటారు, వీడియోలో కూడా పెట్టాను నేను. అలంకరణ అయితే గుళ్ళో ఎంత బాగా చేస్తాడంటే అసలు చాలా బాగా చేస్తాడు. మా గుళ్ళోనే కాదు, ఏ గుళ్ళైనా సరే చాలా బాగా చేస్తాడనమాట. ఈ బాబునైతే ఫోన్ చేసి మరీ పిలిపించుకొని అలంకరణలు అయితే చేపించుకుంటూ ఉంటారు అందరూ. అంటే అంత బాగా చేస్తాడన్నట్టు. అలంకరణ అంటే చిన్న విషయం ఏం కాదండి, ఓపిక చాలా కావాలి. చాలా ఓపికగా చేస్తాడన్నట్టు చక్కగా అలంకరణ. మనం అమ్మవారిని పెట్టుకోవాలంటే ముందు రోజే అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ రాసుకొని, ఒక్కడ కూడా మిస్ కాకుండా అన్నీ రాసుకొని అన్నీ తీసుకొచ్చుకోవాలి. అమ్మవారికి సంబంధించినవి అన్నీ తీసుకొచ్చుకొని మనం రెడీ చేసుకోవాలి. మేమైతే 5 రోజులు పెట్టుకుంటున్నాం కదా అమ్మవారిని. 5 రోజులు అంటే మాకు శుక్రవారంతో లాస్ట్ అవుతుంది. ఆ రోజు అయితే ఇక భజన అవన్నీ ఉంటాయి. ఇంకా ముందు వీడియోలు చాలా వస్తాయండి. ముందు ఇంకా వీడియోస్ చూడండి. అమ్మవారిని 5 రోజులు పెట్టుకున్నామంటే అమ్మవారికి రోజుకొక నైవేద్యం మనం చేసి పెట్టుకోవాలి. రోజుకొక నైవేద్యం చేసి అమ్మవారికి అయితే నివేదన అయితే చేయాలన్నట్టు. మీ అందరి సపోర్టు ఆదరణ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఇలాగే ఉంటే ఇంకా నా వీడియోలు ముందుకెళ్తాయి. అలాగని ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తున్నానండి నేను. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా అందరూ చూడండి, చూసి లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలంకరణ ఎలా ఉంది, మేమిద్దరం ఎలా చేసాము అనేది కామెంట్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఇలా అయితే మా అమ్మవారిని అయితే రెడీ చేసాము. ఎలా ఉందో కామెంట్స్లో అయితే తెలపండి.